భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీసులు, ఆ తల్లి ఆశీసులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు దుర్గమ్మ మనకు ఒక సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. దుర్గమ్మ యొక్క ఆశీసులు మనందరిపై ఉండాలి. దుర్గమ్మ మనకు అందించేటువంటి సందేశం ఏమిటంటే, బిడ్డ, ఈరోజు రాత్రి ఎలా అయినా సరే 12 గంటలలోపు ఇది నువ్వు విన్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ఇది విను. నిర్లక్ష్యం చేశావంటే తర్వాత నువ్వు ఎంత వెతికినా సరే అస్సలు కనపడదు. ఈ దుర్గమ్మనే నమ్మి అమ్మ మాట మీద నమ్మకంతో ఈ నా మాటలు జాగ్రత్తగా విను. అన్నీ మారుతాయి. మార్చే బాధ్యత ఈ తల్లిగా నాదే కదా. మరి నీకు దిగులెందుకు? కంగారు పడకు తల్లి. జాగ్రత్తగా ఈ దుర్గమ్మ చెప్పేది వింటే అన్నింటినీ మర్చి నీ జీవితాన్ని పువ్వుల్లో పెట్టి మరీ నీకు అందిస్తాను. అవునమ్మా, ఈ దుర్గమ్మ నీ కోసం తెచ్చినటువంటి సందేశం ఇది నిర్లక్ష్యం చేస్తే నీ కంటికి కూడా కనపడదు. తర్వాత చూద్దాంలే అని నువ్వు ఎంతో పని చేసుకుంటూ నిర్లక్ష్యం చేశావు అని అంటే ఇక నీ ఇష్టం అనుకుంటే తరువాత నువ్వు ఎంత వెతికినా కనపడదు. కాబట్టి ఇది నువ్వు ఖచ్చితంగా నువ్వు దీన్ని చూసేసేయి. కాసేపు మాత్రమే ఇది నీ కంటికి కనబడుతుంది బిడ్డ. అవునమ్మా బిడ్డా, విను. నువ్వు ఈ దుర్గమ్మ ఎన్నుకోబడ్డ బిడ్డవి. ఈ అమ్మకు ప్రేమైన బిడ్డవు. అమ్మ అనుగ్రహం పుష్కలంగా ఉంది కాబట్టి ఇది నువ్వు వినగలుగుతున్నావు. ఇక మీ ఇంట్లో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు తొలతూగుతూ ఇలాంటి వాళ్ళు ఏ ఇంట్లో పుట్టినా కూడా ఆ ఇంటికి అదృష్టం పడుతుంది. ఏ పని మొదలుపెట్టినా విజయవంతం అవుతుంది. భర్తగా ఉన్నా, భార్యగా ఉన్నా, బిడ్డగా ఉన్నా, తల్లిగా ఉన్నా, తండ్రిగా ఉన్నా కుటుంబానికే అంత అదృష్టం, అంత అద్భుతంగా ఉంటుంది. కారణ జన్ములమ్మ. ఇలాంటి బిడ్డల్ని కన్నా భాగస్వామిగా చేసుకోవాలన్నా, కడుపున మొయ్యాలన్నా పుణ్యం చేసి ఉండాలి, అదృష్టం ఉండాలి. అలాంటి లక్షణాలు గురించి నేను చెప్పబోతున్నాను, విను. అందులో ఏ 2-3 నీకు ఉన్నా సరే నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి. నువ్వు కారణ జన్మురాలివి, పుణ్యాత్మురాలివి. కాబట్టి ఈ దుర్గమ్మ నిన్ను ఎంచుకుంది. నిన్ను ఎంచుకునేందుకు ఇది నీ ముందుకు వచ్చి వినగలుగుతున్నావు. అందుకే సరిగ్గా 2 నిమిషాలు ఆగు. నీ తల్లి చెప్పేది జాగ్రత్తగా విను. ఈ రాత్రికే ఈ సందేశం అనేది నీ కంట పడకుండా పోతుందా? అందుకే విను. ఆ లక్షణాలు తెలుసుకో. ఇక నా మాటల్లో వెనుకున్నటువంటి అర్థం ఏమిటో జాగ్రత్తగా వింటావు కదా. వింటే అన్నీ కూడా నీకు జరుగుతాయి. ఈ అమ్మ నిన్ను ప్రత్యేకంగా ఎందుకు సృష్టించిందో, ఎందుకు నిన్ను ఎంచుకుందో నీకు తెలుసా? ఎందుకంటే నీకు నిరూపించేటువంటి 6 లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను నీకు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా విను. ఏ లక్షణాలు నీలో ఉన్నాయో చూసుకో తల్లి. నిజంగా నీ జన్మ ధన్యమైనట్టే. ఈ దుర్గమ్మ ఎప్పుడూ నీ చెంతనే ఉంటుంది. నీకు తోడుగా నీడగా ఉంటుంది. నీ రక్షక వలయంలో నిన్ను ఉంచుకుంటాను. ఈ 6 లక్షణాలు ఏంటో ఇప్పుడు విను. 10 నిమిషాలు ఎన్ని పనులు పక్కన పెట్టేసి నేను చెప్పినవన్నీ కూడా వినడానికి ప్రయత్నించు. నీలో ఉన్న మంచి లక్షణాలు నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించు. నిజంగా ఇవి నీలో ఉన్నాయి కదా, నాకు గుర్తు చేశావు అంటూ నువ్వు చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటావు తల్లి. దుర్గమ్మకి నిజంగా అలాంటి లక్షణం నీలో ఉంది అని అనిపిస్తే, నాకు ఈ లక్షణం ఉంది అంటూ నువ్వు పొంగిపోతావు. నేను కూడా సంతోషపడతాను. నువ్వు ఎంత అదృష్టవంతురాలువో అందరూ కూడా అర్థం చేసుకుంటారు. అయితే బిడ్డ, నువ్వు ఆఖరి వరకు చూసి అన్నీ తెలుసుకో. ఈ దుర్గమ్మ నిన్ను సృష్టించక ముందు నిన్ను ప్రత్యేక దృష్టితో సృష్టించాలని నిర్ణయించుకున్నాను. ఈ భూమిపై నువ్వు నిర్వహించాల్సిన కార్యం ముందుగానే నియమించబడింది. ఈ దుర్గమ్మ ఆజ్ఞ లేకుండా ఈ సృష్టిలో ఏదీ జరగదమ్మా. ఈ తల్లి ఆజ్ఞ. ఈ సృష్టిలో చేయాల్సినవన్నీ కూడా శుభకార్యాలను చూపించడానికి, చేయించడానికి ఎన్నో సంకేతాలు నీకు పంపిస్తూనే ఉన్నాను. నువ్వు ప్రత్యేకమని నిరూపించుకోవడానికి పలు విధాలుగా ప్రేరేపిస్తున్నాను. దుర్గమ్మే నీ మీద ప్రత్యేకంగా శ్రద్ధను చూపిస్తుంది, అభిమానిస్తుంది. అయితే ఈ సృష్టిలో కొన్ని కార్యాలకు నన్ను సిద్ధం చేసుకున్నాను. కొన్ని సంకేతాలు పంపుతున్నాను. అందులో మొదటిది, ప్రపంచంలో ఏ పని చేస్తున్నా పుణ్యకార్యాలకు కావలసిన సమయాన్ని కేటాయిస్తావు. అంటే అవసరంలో ఉన్న వారికి
ఆదుకోవడానికి, వారి ఆకలిని తీర్చడం, ఆపదలో ఉన్న మనుషుల్ని ఆదుకోవడం, అవసరంలో వృద్ధులకు, పిల్లలకు ఎవరైనా సరే మనస్ఫూర్తిగా సేవలను అందించడం, ఇలాంటి లక్షణాలు కూడా కనిపించే వ్యక్తి ఖచ్చితంగా ఈ దుర్గమ్మ ఎంచుకున్నటువంటి వ్యక్తి అవుతారు. అవును తల్లి, మరి ఈ లక్షణం నీలో ఉంది కదూ! ఎందుకంటే ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం చేసే దేవుడు వచ్చి కాపాడుతాడు అంటారు. అదే అందరికీ కూడా సాధ్యం కాదు. ఆ పని అందరూ చేయలేరు. కేవలం కొంతమంది మాత్రమే చేస్తారు. వారిలో నువ్వు కూడా ఉన్నావు తల్లి. ఇంకా నీ మనసు అనిపిస్తుంది కూడా. ఇక్కడ చెప్పు, అమ్మా నేను కూడా ఆ వ్యక్తులలో ఉన్నాను అని చెప్పి నువ్వే చెప్పు. ఎలాంటి పారితోషికం, ఎలాంటి ఫలితం ఆశించకుండా నిస్వార్థంగా ఇతరులకు సేవ చేసే వ్యక్తి అసాధారణ శక్తి. ఎలాంటి ఫలితాలను ఆశించకుండా ఇలాంటి వారిని దుర్గమ్మ తన బిడ్డలుగా భావిస్తారు. ఇక రెండవ సంకేతం భవిష్యత్తు గురించి ఆలోచనలు. భవిష్యత్తు కలిగి ఉండడం ఈ వ్యక్తులకు అలాగే విషయాల గురించి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ముందుగానే తెలుస్తుంది ఏదో ఒక ఆపద రాబోతుంది అని, చెడు జరగబోతుంది అనే విధంగా ఇవన్నీ కూడా అనిపిస్తూ ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కటి నీ ముందు రాగానే సూచనలు అవుతాయి. అందరికీ నువ్వు చెప్తూ ఉంటావు కూడా. చూస్తే పరిస్థితులు ఇలా ఉంది, ఇది జరగబోయినట్లు అది అని చెప్తూ ఉంటారు. నీ ఇంట్లో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారమ్మా. నీకు తెలుసా, ఎలా తెలిసింది ఈరోజు నీకు ఇదంతా కూడా ఎలా తెలిసింది అంటూ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఇది కూడా గమనించావా? ఏ ఆపద ముంచుకొస్తుందో ముందుగానే తెలిసిపోతుంది. ఎక్కడున్నా, ఎలాంటి సందర్భాలు ఎదురవుతున్నా ముందుగానే లెక్కగట్టి ఊహించేస్తావు. ఇతరులకి సలహాలు ఇస్తూ ఉంటావు. ఇది వారు పాటించారు. కొందరైతే వాటిని కొట్టిపాడేసి, మరికొందరైతే నువ్వు చెప్పినవే చెప్పినట్లుగా ఒక సూచనగా ఉంది కదా. ఏదో ఒక అద్భుతం శక్తి నీ ద్వారా సంకేతాలను ప్రపంచానికి పంపుతుంది. ఇది దుర్గమ్మ శక్తి. ఈ తల్లి శక్తి నీ ద్వారా నువ్వు ఇచ్చే ఈ సూచనలు, చూపించే మర్యాదలు నీ అంతరాత్మ ద్వారా వస్తాయి. అందుకే ఇలాంటి వారు ఈ దుర్గమ్మ ఎంచుకున్న బిడ్డలు. ఇదండి దుర్గమ్మ మన కోసం అందించే సందేశం. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు.